అర్థం చేసుకోండి. ఆ టైంలో వాళ్ళు మనకి మోసం చేస్తున్నట్టు తెలియదు అనమాట. ఎందుకంటే అంత కన్నింగ్ గా అబద్ధాలు చెప్తూ ఉంటారు. నీలాంటి అందగత్తెని అసలు చూడలా నేను ఇప్పటి వరకు, నేను నిన్ను ఫస్టే ఎందుకు చూడలేదబ్బా అని చెప్పేసి అవసరానికి మించిన పొగడ్తలు మన దగ్గర చూపిస్తూ ఉంటారు. చాలా మంది మోసం చేసే మగవాళ్ళు వాడే డైలాగ్స్ ఏంటయ్యా అంటే, మీరు చాలా అందంగా ఉన్నారండి, మీలాంటి అందగత్తెని ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదండి, చూసినట్టయితే నేను అప్పుడే వచ్చేసి ఉండేవాడినండి, ఇన్నాళ్ళు ఎక్కడున్నారండి, ఏమైపోయారండి. ఈ డైలాగ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారండి. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళకి మన అందాలు, మన అందచందాలు అంత ఇంపార్టెంట్ కాదు. మనల్ని టోటల్ గా అంగీకరిస్తారు. అఫ్ కోర్స్ కొంతమంది అందం చూసి ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అందమే మెయిన్ ఇంపార్టెంట్ అని మాత్రం ఎవరు అనుకోరండి. మన వ్యక్తిత్వం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన మాట తీరు మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన గుణగణాలు మనకు అందాన్ని తెచ్చిపెడతాయి, మన ఆత్మవిశ్వాసం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన ధైర్యం మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది, మన నడవడిక మనకు అందాన్ని తెచ్చిపెడుతుంది. అంతేకాని అందం ఒక్కటే ఇంపార్టెంట్ అంటే మాత్రం అస్సలు నమ్మకండి. ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడుతున్నారు అని అంటే వాళ్ళ యొక్క నడవడిక, గుణగణాలు, మాట తీరు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం వీటన్నిటితో కలిపి టోటల్ గా వాళ్ళని ఇష్టపడతారు. కానీ నువ్వు ఎలాంటి దానివైనా సరే నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి మాత్రమే నాకు ఇష్టం అని చెప్తున్నారు అని అంటే మోసం చేస్తున్నారు అని అర్థం. మనం అందంగా ఉన్నాము అందువల్ల మాత్రమే మనల్ని ప్రేమిస్తున్నారు అని అంటే ఈ అందం మనకి శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కళ్ళకి అందం అనేది పోతుంది. అంటే అందాన్ని చూసి ప్రేమించి వచ్చేవాళ్ళు ఆ అందం ఉన్నన్నాళ్ళు మాత్రమే నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర ఎప్పుడైతే అందం తగ్గిపోతుందో వాళ్ళకి ప్రేమ కూడా తగ్గిపోతుంది. మీకన్నా ఎక్కువ అందంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ వెనకాల పడుతూ ఉంటారు. బేసిక్ లాజిక్ అండి, అర్థం చేసుకోండి. నీ అందం చూసే నిన్ను ప్రేమించాను అని అంటున్నారు అని అంటే ఆ అందం మన దగ్గర లేకపోతే వాళ్ళు మన దగ్గర ఉండరు. దయచేసి అర్థం చేసుకోండి.